ముస్లిం రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెబుతున్న బీజేపీతో చంద్రబాబు ఎందుకు జతకట్టారో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. నెల్లూరులో వైఎస్ఆర్సీపీ తరపున ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేయబోమని కేంద్ర ప్రభుత్వ పెద్దలతో చెప్పించే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని ప్రశ్నించారు. సీఎం జగన్పై చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయన్నారు హఫీజ్ ఖాన్. ఇక అధికారంలోకి రాలేమని తేలిపోవడంతో చంద్రబాబు అసహనంతో మాట్లాడుతున్నారని మండిపడ్డ హఫీజ్ ఖాన్తో మా ప్రతినిధి వెంకట్ మాట్లాడారు. తెలుగుదేశం పార్టీ ముస్లింలని మరోసారి మోసం చేస్తుంది, ముస్లింల రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్తున్న బీజేపీతో జతకట్టి ఎన్నికల ప్రచారానికి వెళ్తుంది. ఇదే విషయంపై మాట్లాడినందుకు కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ మనతో ఉన్నారు. సార్, ఏం చెప్తారు? కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో పాటు అమిత్ షా కూడా పదే పదే చెప్తున్నారు ముస్లిం రిజర్వేషన్కి తాము వ్యతిరేకం అంటున్నారు. అయితే ఏపీలో అదే పార్టీతో తెలుగుదేశం పార్టీ పొత్తు పెట్టుకోనుంది. ఈ విషయంపై ఏం చెప్తారు? బీజేపీ అగ్రనాయకులు అది అమిత్ షా గారు ఉండని, కిషన్ రెడ్డి గారు ఉండని, రాజ్నాథ్ సింగ్ గారు ఉండని, పీయూష్ గోయల్ గారు ఉండని బహిరంగంగా ఓపెన్గా ఈ బడుగు బలహీన వర్గాలు ఎవరైతే దళితుల కన్నా వెనుకబడినారు అని చెప్పిన సాచార్ కమిటీ, రంగనాథ్ మిశ్రా కమిషన్ ప్రకారంగా 9 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఎన్నో పోరాటాలు చేసినా మాకు దక్కని రిజర్వేషన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఇచ్చిన రిజర్వేషన్ మా ఎస్సీ సోదరులు, మా బీసీ సోదరులు, మా పేద బడుగు బలహీన వర్గాలు అందరూ కూడా యాక్సెప్ట్ చేసిన రిజర్వేషన్ని దీనివల్లనే ఈరోజు కొంచెం ఏదో మార్పు వచ్చింది, కొన్ని ఫలితాలు మేము చూడగలిగినాము మా కమ్యూనిటీలో. అలాంటి రిజర్వేషన్ని కూడా దుర్మార్గంగా వాళ్ళు తీసివేయాలని చెప్పి, మాకు అణచివేయాలని చెప్పి ఏదైతే కుట్ర పడుతున్నారో మాట్లాడుతున్నారో అలాంటి నాయకులకి ఈరోజు నేను సహకరిస్తాను, నేను ఎన్డీఏలో ఉన్నాను, నాకు ఓటు కావాలా అని చెప్పి చంద్రబాబు నాయుడు ఏ హక్కుతో అడుగుతున్నాడని చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడు నువ్వు బీజేపీ అగ్ర నాయకులకు కూర్చోబెట్టుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4% రిజర్వేషన్ నేను తీసివేయను అని చెప్పి నువ్వు చెప్పగలుగుతావా వాళ్ళతో అని చెప్పి నేను సూటిగా అడుగుతున్నా. మా నాయకుడు పైన ఒక మాట చెప్పినాడు, నీకు చంపేస్తా, నీకు దిక్కు ఎవరు అని. కరెక్ట్, నీకు ఈరోజు నరేంద్ర మోడీ గారు పైన ఉన్నారు, బీజేపీ ప్రభుత్వం ఉంది, నాకు కాపాడుతుంది ఎట్లనా ఒకటి అని చెప్పి ఆ అహంకారంతో మాట్లాడుతున్నావా, లేదంటే మతి పోయిందని చెప్పి మాట్లాడుతున్నావా, లేదంటే నేను గెలవలేని పరిస్థితిలో ఉన్నా అని చెప్పి ఫ్రస్ట్రేషన్లో మాట్లాడుతున్నావా, లేదంటే రాజశేఖర రెడ్డి కొడుకు లెక్క జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే మొత్తం రాష్ట్రానికి ఒంటి చేతితో తన పెట్టుకున్న జెండాతో ఏదైతే ముందుకు వెళుతున్నాడో అలా నారా లోకేష్ బాబు చేయలేకపోతున్నాడని చెప్పి మాట్లాడుతున్నావా? నీకు సిగ్గు శరం ఉంటే అసలు నువ్వు ఇలాంటి మాటలు మాట్లాడతావా? రాజకీయాల్లో నైతికంగా ఓటుతో గెలవాలా, మనసు గెలవాలా, కానీ ఒక మనిషికి భౌతికంగా రాజకీయంగా నీకు ఉండకుండా చేస్తా అని చెప్పి ఒక దురుద్దేశంతో ఏదైతే మాట్లాడుతున్నాడో ఇలాంటి రెచ్చగొట్టే తీరు వల్లనే ఆ రోజు రాళ్లతో కొట్టమని చెప్పినారు, రాళ్లతో కొట్టినారు, మరీ రెచ్చగొడుతున్నాడు తెలుగుదేశం పార్టీ నాయకులకు. కాబట్టి నేను మీ ద్వారా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు, పోలీస్ డిపార్ట్మెంట్కు సుమోటో కేసు తీసుకొని ఈ మనిషిని లోపల పెట్టండి, ఇతనికి మతిస్థిమితం పోయింది, ఇతని వల్ల మొత్తం రాష్ట్రంలో అల్లకొల్లలం అయ్యే పరిస్థితి ఉంది, మొత్తం సర్వనాశనం చేసేటట్టు ఈ మనిషి వ్యవహరిస్తున్నాడు, కాబట్టి ఇతనికి లోపల పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. సో మొత్తంగా చంద్రబాబు నాయుడు కార్యకర్తలను రెచ్చగొట్టేలా ప్రసంగాలు చేస్తున్నారని చెప్పేసి కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ ప్రసాద్, వెంకట్, సాక్షి టీవీ, నెల్లూరు నుంచి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్.